ప్రశాంత్ బిగ్ బాస్ ఉల్టో పుల్టా సీజన్ కి నానా తంటాలు పడి ఎంట్రీ ఇచ్చాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. అయితే వచ్చిన మొదటి 2 వారాలు రతికా రోజు వెంట తిరిగి పులిహోర బిడ్డగా మారాడు. కానీ తర్వాత దేనికోసం వచ్చాడో తెలుసుకొని ఇప్పుడు సగర్వంగా ఫైనలిస్ట్గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 7లో అసలు పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలాంటి అంచనాలు కూడా లేవు మనకి. ఏముందిలే, ఇంతకు ముందు కూడా ఇలానే కామన్ మ్యాన్స్ కోటాలో వచ్చిన వాళ్ళు పెద్దగా పొడిచిందేమీ లేదు కదా అనుకున్నారు. కానీ దానికి తగ్గట్లుగానే మొదటి 2-3 వారాలు రతికా రోజు వెనకాల తిరుగుతూ చిల్లర వేషాలు వేశాడు ప్రశాంత్. కానీ ఎప్పుడైతే రతిక తన నిజస్వరూపం చూపించిందో అప్పుడే మనోడికి జ్ఞానోదయం అయ్యింది. ఇక అప్పుడు తిప్పిన మీసం, తొడకొట్టిన వైనం ఇప్పటికీ రైతు బిడ్డను నీ అవ్వ తగ్గేదే లేదు అనే స్థానంలో నిల్చోబెట్టాయి. మరి అలాంటి ప్రశాంత్ జర్నీని బిగ్ బాస్ ఇంకెంత బ్యూటిఫుల్గా చూపించాడో ఒక లుక్ వేద్దాం. తన జర్నీని చూసేందుకు ఉత్సాహంగా మెడలో ఎర్ర కండువా వేసుకొని గార్డెన్ ఏరియాకు వచ్చాడు ప్రశాంత్. ఇక అక్కడ తన బిగ్ బాస్ జర్నీని కొన్ని ఫోటోలు, ఆనిముత్యాలు చూసి తెగ సంబరపడిపోయాడు. తన బాపుతో ఉన్న ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లిన తర్వాత ప్రశాంత్ గురించి అదిరిపోయే ఇంట్రో ఇచ్చాడు బిగ్ బాస్. పల్లవి ప్రశాంత్, మట్టితో మనకి ఉన్న బంధం విడదీయలేనిది. ఆ మట్టికి ఎంతో దగ్గరైన మిమ్మల్ని ఆ విషయమే మిగతా వారి కంటే ప్రత్యేకంగా నిలిపింది. మిమ్మల్ని ఆదరించే ఎంతో మంది మద్దతుతో ఒక కామన్ల సెలబ్రిటీగా ఇక్కడ అడుగు పెట్టారు. మీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎన్నో అనుభవాలు, ఎవరో ఉద్దేశాలు ఏంటో, ఎవరి లక్ష్యాలు ఏంటో, ఎవరు మీ వారో ఎవరు కాదో తెలియక సంకోచంలో పడ్డ మీకు మిమ్మల్ని సరైన దిశలో నడిపే బంధం మీకు దొరికింది. ఇక్కడ మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. అలాగే టాస్కుల్లో గెలవడానికి మీ రక్తాన్ని కూడా చిందించేందుకు వెనుకాడలేదు మీరు. ఆ తెగింపు మిమ్మల్ని సీజన్ 7 మొదటి కెప్టెన్ను చేసింది. బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టాలని ఎక్కడో మీ ఊర్లో మొదలైన మీ కలను పట్టు వదలకుండా ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మిమ్మల్ని చూస్తే ఎవరిదో పెద్ద కలలు కనడానికి అవి నెరవేర్చేందుకు మొండి ధైర్యం ఉంటే సాధ్యమని, ఎక్కడ తగ్గేదే లేదు అని నిరూపించారు. ఆకాశం నుండి జారిపడే ప్రతి నీటి బొట్టు భూమి మీద జీవానికి ఒక అవకాశమే. దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యమే విజయం. మీ జీవితంలో వచ్చే అవకాశాలన్నీ కూడా ఒడిసిపట్టే నైపుణ్యం ఈ ఇల్లు మీకు నేర్పిందని నమ్ముతూ మీ ప్రయాణం ఒక్కసారి చూద్దామంటూ చెప్పారు బిగ్ బాస్. ఇక ఈ మాటలకి ఆనందంతో ఉప్పొంగిపోయాడు రైతు బిడ్డ. ఈ మాటల కోసమే ఎప్పటి నుంచో వెయిట్ చేశాను, ఇన్నాళ్ళకి అన్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక తన జర్నీ వీడియోను కూడా అంతే సూపర్గా చూపించాడు బిగ్ బాస్. అయితే రతికా రోజ్తో నడిపిన లవ్ ట్రాక్ను కూడా బాగానే కవర్ చేశారు. నిజానికి ప్రశాంత్ కాకుండా ఆ వీడియోలో ఎక్కువగా కనిపించింది రతికానే. ఇక రతికా పొడిచిన వెన్నుపోటు నుంచి తేరుకొని ఫైనలిస్ట్గా ప్రశాంత్ ఎలా నిలబడ్డాడో అద్భుతంగా చూపించాడు బిగ్ బాస్. ఇక వీడియో అయిపోగానే ప్రశాంత్ ఎమోషనల్ అయిపోయాడు. రైతు ముఖంలో చిరునవ్వు కోసమే ఇంత దూరం వచ్చాను బిగ్ బాస్. ప్రతి ఒక్కరూ రైతు బిడ్డలమని గర్వంగా చెప్పుకునే రోజు తీసుకువస్తాను అంటూ కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ప్రశాంత్.